అందరికీ కూడా నమస్కారం అండి. వైసీపీ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మీ కార్యకర్తలు పారిపోతున్నారు. రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని జైలు కొడతా ఉన్నారు. మొన్నే చూసాం, ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి జైలు కొట్టిన వీడియో మనం అందరము కూడా చూసాం. ఇలాగ అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే, లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం మరి డిఎస్సి గురించి, టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి. మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, అలాగే 2018లో 7,254. లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ 1996లో 3,706, స్పెషల్ రిక్రూట్మెంట్స్ 96లో 2,000, 97లో 874, 2019లో 521. గ్రాండ్ టోటల్ 1,80,272 పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 16,344తో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి 1,96,000 పోస్టులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరేం చేశారండి మీ హయాంలో? టీచర్లు ఎంత హెరాస్ చేశారు మీరు? ఏ రకంగా మరి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వారి చేత మద్యం దుకాణాలకి కాపలా పెట్టారు. తాగుబోతులందరూ లైన్లో నుంచోట్లేదంట మద్యం కొనుక్కోవడానికి. అందుకని మీరు అందరు లైన్లో పెట్టండి అని చెప్పి ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ బంట్రోత్తులుగా పెట్టిన హీన చరిత్ర వైసీపీ పార్టీ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ వీళ్ళు మర్చిపోయారు, వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. అదేవిధంగా ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్య చెప్పాలి,
ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రేపటి పౌరులుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ చేత బాత్రూములు కూడా కడిగించారు. సిఫార్సు బదిలీ పేరుతో 50 కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు. కావాలని, అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయటం జరిగింది. అంతేకాకుండా నోటు పుస్తకాలు తనిఖీ చేయట్లేదని టీచర్లపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ యాప్లని ఆ యాప్లని అవి భర్తీ చేయాలి, మీరు ఇవి రాయాలి, ఆన్లైన్లో ఇవన్నీ భర్తీ చేయాలని ఏవేవో ఇష్యూస్ అన్నీ భర్తీ చేయాలని చెప్పి 13 యాప్లు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి నిద్ర లేకుండా చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయటం చేతగాక టీచర్లని మీరు వండండి అని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి, ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, అవి చేయండి ఈ చేయండి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి గ్యాప్ క్రియేట్ చేసేశారు వీళ్ళు. దానివల్ల 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 3వ స్థానంలో విద్యా వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 19వ స్థానానికి తీసుకొచ్చిన హీన చరిత్ర అయింది. ఈరోజు వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం చెప్పాలి? ఇవన్నీ కాదండి, ఏనాడైనా ఉపాధ్యాయులకి ఒక్క నెలైనా మీ హయాంలో సక్రమంగా జీతాలు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో మేమేదో ఉపాధ్యాయులు భర్తీ చేశామని చెప్పి సోషల్ మీడియాలో ఇలా రాసుకుంటా ఉన్నారు. ఇది ఎంత ఫేక్ అంటే చెప్పటానికి మాటలు కూడా లేవు. సిగ్గు అనే పదాన్ని, సిగ్గు అనేది వదిలేసి ఈరోజు తప్పుడు ప్రచారం వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. దీని వివరాలు ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళు ఏం చెప్పారు? 98లో 4059 పోస్టులు భర్తీ చేశారంట వీళ్ళు. 98లో ముఖ్యమంత్రిగా ఉంది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? అవి భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీ ఖాతాలోకి అసలు ఎట్లా వేసుకుంటారు? అందులో కొంతమంది ఏదో కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టు ప్రాబ్లం తర్వాత సాల్వ్ అయ్యింది. అది మీ ఖాతాలోకి ఎట్లా వేసుకుంటారు? అదేవిధంగా 2008లో ఇందులో అసలు 2008లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడయ్యాడు? మీరు ఏమైనా 2008లో ముఖ్యమంత్రి అయ్యారా? దాని గురించి ముందు మీరు సమాధానం చెప్పండి. అప్పుడు కూడా ఏదో కోర్టు కేసు ఉంటే ఆ కోర్టుకు సంబంధించిన కేసు ఇతని హయాంలో సాల్వ్ అయ్యింది. అది కూడా మొత్తం భర్తీ చేయలేకపోయారు వీళ్ళు. తర్వాత 2018 డిఎస్సి, 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. 6954 ఉద్యోగాలు ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేసి వీళ్ళకి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వీళ్ళకి పరీక్ష పెట్టి వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసి ఆ తర్వాత 2019లో దిగిపోవటం జరిగింది. ఇది అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అతని ఖాతాలోకి వేసుకుంటారో మరి మాకైతే అర్థం కావట్లా. తర్వాత 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 పోస్టులు భర్తీ చేయాలి, నేను తప్పకుండా చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత అన్నారు 23,000 పోస్టులు కాదు 18,000 పోస్టులే, మీరు 18,000 పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు 18,000 ఏం లేవు, కేవలం 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల. 2024లో ఇంకా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయి అనే టైంలో ఒక 6,100కి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎంత భర్తీ చేశారు? గుండు 0. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు?
2024 డిఎస్సికి 6,000 ఒక్క అందించామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందా అసలు? ఎక్కడన్నా ఉంటుందా అసలు? ఇంత ఫేక్ ప్రచారాలా? ఆ రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడూ కూడా ప్రజలు బాగుపడాలంటే, విద్యార్థులు బాగుపడాలి అని అంటే చదువు అనేది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ 16,347తో కలిపి 1,96,000 ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వైసీపీ, ఇది తప్పుడు ప్రచారం. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజలపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత హీన చరిత్రవాన్ని ముక్కలుగా వైసీపీ పార్టీని చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.